వామ్మో బ్రో! మన రజనీకాంత్ గారికి ముసలోడైతున్న కొద్దీ అలుపొస్తదేమో అనుకున్నాను కానీ, మరి ఈ విధంగా సోర పోరగాన్లాగా 73 సంవత్సరాలు వచ్చినా లేత పోరగాన్లాకైతే ఉరుకులాడుతున్నాడు ఫ్రెండ్స్ సినిమాలు తీసుకుంటా. అసలు ఆ స్టైల్ ఏంది, ఆ గ్రేస్ ఏంది అనేటువంటిదైతే నాకైతే ఈ 'జైలర్ 2' టీజర్ ప్రోమో చూస్తున్నప్పుడు అయితే ఆశ్చర్యపోయిన ఫ్రెండ్స్. ఈ టీజర్ ప్రోమో చూస్తున్నప్పుడు ఏమన్నా ఉందా మన రజనీకాంత్ గారి స్టైల్ అయినా, నడుచుకుంటా వెళ్ళేటువంటి విధానమైన, ఇలా ప్రతి షాట్ కూడా మన రజనీకాంత్ గారికి అయితే హైలైట్ ఉంది అనేటువంటిది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. 'జైలర్ పార్ట్ 1' తర్వాత మన నెల్సన్ డైరెక్టర్ గారు కూడా ఈ 'జైలర్ 2'ని అదే విధంగా అదే స్క్రీన్ ప్లే తోటి రొట్ట స్టోరీ అయినా అది చూపించేటువంటి విధానమైన, అలాగే సింపుల్ గా మాట్లాడుకుంటారు అక్కడనే. ఆ తర్వాత రజనీకాంత్ గారి నరకడమైన, ఇలా చాలా అంటే చాలా ఎలివేషన్ సీన్లు అయితే ఈయనైతే చాలా బాగా చూపిస్తాడు ఫ్రెండ్స్ మన నెల్సన్ డైరెక్టర్. సో అదే విధంగా ఈ పార్ట్ 2ని కూడా 'జైలర్ పార్ట్ 1' టెంప్లెట్ ఏ విధంగా ఉంటుందో ఈ పార్ట్ 2ని కూడా అదే టెంప్లెట్ మాదిరిగా తీసి మరోసారి మరో ఇండస్ట్రీ హిట్ 'జైలర్' తోటి కొట్టబోతున్నాడు అనేటువంటిది అయితే నాకైతే అర్థమవుతోంది ఫ్రెండ్స్. ఈ టీజర్ ప్రోమో చూస్తున్నప్పుడే ఈ రేంజ్లో ఉంది అంటే ఇక సినిమా రిలీజ్ అయితే ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ పెద్ద మనిషిని చూసి చిరంజీవి తాత లాంటోళ్ళు తెలివి తెచ్చుకోవాలన్నమాట. కానీ ఏం తెలివి తెచ్చుకుంటాడు మన చిరంజీవి తాతయ్య? ఎప్పుడు చూసినా ఇగుదిగోండి ఇలాంటి సినిమాలు తీస్తాడు. అమ్మాయిలని ఇలా చూసుకుంటా, అదే విధంగా ఇగో ఈ బోలా శంకర్లో ఇగో ఈ విధంగా చూసుకుంటా ఇలా చేస్తాడనమాట మన చిరంజీవి తాతయ్య. ఇంత పెద్ద ఏజ్ వచ్చినా మన చిరంజీవి తాతయ్యకి మాత్రం తెలివి లేదు అనేటువంటిది అయితే క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏంది అసలు ఆ సినిమాలు, ఆయన ఏజ్ ఏంటి, ఆయన తీసేటువంటి సినిమాలు ఏంటి అనేటువంటిది అయితే నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం మన చిరంజీవి తాత మారాలి అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ రజనీకాంత్ తాతయ్యని చూసి. ఎందుకు అంటే ఈ రజనీకాంత్ తాతయ్య ఇప్పటికీ 73 సంవత్సరాలు. ఆయన తీస్తున్నటువంటి సినిమాలు ఎలా ఉన్నాయి? వన్ మ్యాన్ షో సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్ సినిమాలు కొడుతున్నాడు. మరి మన చిరంజీవి తాతయ్య కూడా కొంచెం ఈ రజనీకాంత్ తాతయ్యని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటిది అయితే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా అయితే ఈ 'జైలర్ 2' టీజర్ ప్రోమో అయితే గూస్ బంప్స్ తో పాటు అదిరిపోయింది. అదే విధంగా సినిమా ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆతృత కూడా ఈ సినిమా అయితే పెంచిందన్నమాట. అండ్ అనిరుద్ బీజిఎం కూడా 'జైలర్ 1' తర్వాత ఇందులో ఇంకో రేంజ్ లో ఉంటుంది అనేటువంటిది అయితే ఎక్స్పెక్ట్ అయితే నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఏది ఏమైనప్పటికైతే ఈ సినిమా రానికి ఇంకా ఎన్ని రోజులుందో ఏమో తెలియదు, కానీ సినిమా వచ్చినాక మాత్రం 1000 కోట్లు ఎటు పోవు అనేటువంటిది అయితే నాకైతే అర్థం అవుతుందన్నమాట. సో మరి మీరు ఈ 'జైలర్ 2' టీజర్ చూసారా, చూడలేరా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.